ఇప్పుడు గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ వెబ్ ఆప్షన్స్ గురించి మనకైతే ఒక చిన్న ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రాసెస్ నడుస్తుంది. నేను ఆల్రెడీ వీడియో చేశాను. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అంటే మన దగ్గర ఏమేమి సర్టిఫికేట్లు ఉండాలి, వాటికి అటెస్టేషన్ చేయించేటివి ఏవి, ఎలా దాన్ని తయారు చేయాలనేది వెబ్ ఆప్షన్స్ గురించి రేపు వీడియో చేస్తా. అయితే మన సబ్స్క్రైబర్లు ఇంకేం అడుగుతున్నారంటే, సార్ ఇవన్నీ ఓకే సార్, ఈ అటెస్టేషన్ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కొరకు స్పెషల్గా ఇంతకుముందేమో గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అనేది పేపర్ల మీద చేస్తే సరిపోయింది. ఇప్పుడు కొత్తగా గెజిటెడ్ ఆఫీసర్కి కూడా ఒక స్పెషల్గా అప్లికేషన్ ఫామ్ పెట్టింది టీఎస్పీఎస్సీ. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని అడుగుతున్నారు. సరే, ప్రస్తుతానికైతే అదొక అప్లికేషన్ ఫామ్ నా దగ్గర అవైలబుల్ అయితే ఉంది. దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా 1:3 సెలెక్ట్ అయినటువంటి మీ అందరికీ నిజంగా నా తరపున శుభాకాంక్షలు. సో 1:3 సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ మనకి ఏం చెప్పిందంటే ఒక చెక్ లిస్ట్ అనేది ఇచ్చేసి దీని ప్రకారం మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పింది. ఈ వీడియో ఆల్రెడీ నేను చేసే ఏమేమి సర్టిఫికేట్లు ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో. ఓకేనా? ఇందులో అంటే మనకు అవసరం ఉన్న సర్టిఫికెట్లలో ఒకటి ఏం చేశారంటే, ఇక్కడ ఒక మాట మనకు అడిగారు చూడండి, 2 కాపీస్ ఆఫ్ అటెస్టేటెడ్ డ్యూలీ ఆర్ సైన్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ కెన్ బి సబ్మిటెడ్. ఒక గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా సంతకం చేసినటువంటి ఒక అటెస్టెడ్ ఫామ్ కూడా ఒకటి కావాలి అని చెప్పేసి మనకు ఒకటి అడగడం జరిగింది. అసలు ఈ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయాల్సినటువంటిది ఏంటిదంటే, ఇండివిజువల్గా మనం అన్ని సర్టిఫికేట్ల పైన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేస్తాం. దాంతోపాటు ఒక పర్టికులర్ ప్రొఫార్మ్ అయితే టీఎస్పీఎస్సీ తయారు చేసింది. మొన్న గురుకుల ఎగ్జామ్ వాళ్ళకి ఇదే తయారు చేసింది. యాజ్ వెల్ యాజ్ మన వీళ్ళకి మన పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకి ఇదే తయారు చేసింది. సేమ్ ఇదే ఇప్పుడు మన గ్రూప్ 4 వాళ్ళకు కూడా ఇస్తుంది. సో మీరు దీన్ని ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఇలా తప్పులు అసలు చేయకూడదు, కరెక్ట్గా వినండి. దీంట్లో 2 అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి. వీటిని మీరు ఒక్కొక్క దాన్ని 2 ప్రింట్లు తీయించాలి. ఒక్కొక్క దాన్ని 2 ప్రింట్లు తీయించి దీని మీద పూర్తి డీటెయిల్స్ రాసి దీని వెనకాల ఒరిజినల్ సర్టిఫికేట్లను పెట్టుకొని ఆ గెజిటెడ్ ఆఫీసర్ చేత సర్టిఫికేట్ల పైన దీనిపైన సంతకం చేయించాలి. ఓకేనా? సో ముందుగా అటెస్టేషన్ ఫామ్ చాలా స్పీడ్గా చెప్తుంటాను, కరెక్ట్గా వినండి, స్కిప్ చేయకండి. సో మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మీరు అడిగే ప్రతి ప్రశ్నకు మేము సమాధానం ఇస్తాం. రైట్, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మన యొక్క ఫొటోస్ పెడతాం. ఆ తర్వాత వచ్చేసి నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అంటే ఇప్పుడు మనం ఏ డిపార్ట్మెంట్ అనేది చేస్తుంది అంటే గురుకుల కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, టీఎస్పీఎల్ఆర్బి కానీ, సో ఇదన్నమాట. సో ఇక్కడ మనకి చేసేదైతే మాత్రం టీఎస్పీఎస్సీ చేస్తుంది. సో నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఓకేనా? ఇది మీరు రాస్తే రాయండి, లేకపోతే వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఫుల్, అంటే మనకు క్యాండిడేట్ యొక్క సర్నేమ్, ఆ తర్వాత ఒరిజినల్ నేమ్ ఇక్కడ రాసేయండి. మీ సర్నేమ్ ఏముంది అది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ డిసిగ్నేషన్, అంటే ఒకవేళ ఇది ఎవరికి అని అంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు, అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు కదా, వాళ్ళు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి సంబంధించి ఇది బి కేటగిరీ, ఇది వాడుకోండి. ఓకేనా? వాళ్ళు ఇప్పుడు ఎయిర్ వర్గాలు చేస్తున్నారు ఎక్కడ, సో ఇలా రిక్రూట్మెంట్ ఎట్లా ఉన్నది. సో ఇది మనకు ఎక్స్ సర్వీసెస్ మెన్ కాదు అని మీకు లేరు అని మీ ఇంట్లో అనుకుంటే దీన్ని వదిలేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్. సో అడ్రస్ ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు, లేదా మీరు పర్మనెంట్ అడ్రస్ మీరు ఏది ఇచ్చుకున్నా అది మీ ఇష్టం అండి. దీనికి ఎవరు ఏం చెప్పరు. ఆధార్ కార్డు మీద ఉన్నది ఇవాళ కంపల్సరీ అనే నిబంధన కూడా లేదు, అది మీ ఇష్టం. మీకు ఒక లెటర్ రావాలంటే ఎక్కడికి రావాలి. సో పర్మనెంట్ అడ్రస్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం ఇల్లు ఒక దగ్గర ఉంటుంది, ఒక దగ్గర రెంట్కు ఉంటాం. సో రెంట్కున్న అడ్రస్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం మా ఇంట్లో పర్మనెంట్గా ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. అందుకని చెప్పేసి పర్మనెంట్గా ఉండేటువంటి అడ్రస్ని ఇస్తే బాగుంటుంది. సో ఇటువైపు మీరు రాయండి, అదే మీకు ఒకవేళ అట్లుంటే రాయండి. లేదంటే టెంపరీ అడ్రస్ ఇటు రాసి పర్మనెంట్ అడ్రస్ ఇటు రాయండి, అది మీ ఇష్టం. ప్రజెంట్, పర్మనెంట్ రెండింటికి ఒకటి రాసినా అది మీ ఇష్టం ఇక్కడ. ఓకేనా? ఇక్కడైతే తెలిసిందే నేము, ప్లేస్, స్ట్రీట్, రోడ్, విలేజ్, మండల్, టౌన్. ఓకేనా? ఇదంతా రాసేయండి. దీని తర్వాత ఇక కాంటాక్ట్ నెంబర్స్, మొబైల్ ఫోన్ కొంచెం కుదిరించి నీట్గా రాయండి, ఆగమాగం కాకుండా. ఒకవేళ మీకు మొబైల్ ఫోన్ రెండోది ఉంటే కూడా ఇక్కడ దీన్ని కొట్టేసేసేసి లేదా పెన్సిల్తో మొబైల్ ఫోన్ నెంబర్ 2 అని చెప్పేసి ఇక్కడ మీరు రాసినా ఏం కాదు. ఓకేనా? ఇకపోతే ఒకవేళ ఇఫ్ ఒరిజినల్లీ ఏ రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ద అడ్రస్, సో ఇండియన్ యూనియన్ టెరిటరీ ఇవి మనకు అవసరమే లేదు, వదిలేయండి ఇది. ఓకేనా? తెలంగాణ స్టేట్ వాళ్ళకి అక్కడ ఎవరు లేరు. మీకు పర్టికులర్స్ ఆఫ్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ రిసైడెడ్ డ్యూరింగ్ ద ప్రెసిడింగ్ 5 years, గత 5 సంవత్సరాల నుండి మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే ఇది మీ లోకల్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్గా ఉండడం అంటే ఇప్పుడు సపోజ్ మీ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ మాది వరంగల్ కానీ మేము హైదరాబాద్లో ఉంటున్నాము అంటే. ఉండడం అంటే అర్థం ఏంటిది, మీరు ఏడు ఉంటున్న అడ్రస్ కాదు, మీ యొక్క ఆధార్ అడ్రస్, అంటే మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారో అదే అన్నమాట లోకల్ అడ్రస్. ఓకేనా? సో ఫ్రమ్ ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు ఎక్కడ ఉంటున్నారు, నథింగ్ బట్ ఇదంతా మీ ఇంటి అడ్రస్ రాయండి. మీరు ఎక్కడున్నా కానీ మీ సొంత ఇంట్లో ఉంటున్నట్టే, అది గుర్తుపెట్టుకొని.
సో బై బర్త్ నుండి నేను మా ఊళ్ళో ఉంటున్నాను అని అర్థం అనమాట. ఓకేనా. పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్ అంటే నాకు తెలిసి వీళ్ళు దీని మీద ఎంక్వైరీ చేపిస్తారు. ఎందుకు ఎంక్వైరీ చేపిస్తారని అంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన ప్రతి వ్యక్తికి ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ సొంత ఊరిలో మీ పైన ఎంక్వైరీ జరగాలి అంటే దీని మీ డీటెయిల్స్ రాయాలి. రాశాక వాళ్ళు ఏదో ఒక టైంలో ఎవరికి తెలియకుండా ఊళ్ళోకి వెళ్ళి మనం ఎవరం అనే దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పైన పోలీసు ఎంక్వైరీ అనేది జరుగుతుంది. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకకండ్రా బాబు అని యూత్ పిల్లలకి పోలీసులు ఎందుకు చెప్తారు, అందరు ఎందుకు చెప్తారో అర్థం చేసుకోవాలి. మొన్న మధ్య కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తే 66 మందిని ఉద్యోగం ఇవ్వకుండా తీసేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ పైన పోలీస్ కేసులు ఉండటం అట్లా అన్నమాట. అందుకని చెప్పేసి అదైతే అడ్రస్ మనం ఇక్కడ ఇస్తున్నామో దానిపైన మన పైన పోలీస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళు ఎవరికి తెలియకుండా వస్తారు, వచ్చి ఊళ్ళో కొద్దిమందిని కనుక్కొని పోతారు మనం ఎలా ఉంటున్నాం అనేది. ఓకేనా. సో ఆ అడ్రస్ అంటే పోలీసులు ఎక్కడికి రావాలి అనేది మీరే డిసైడ్ చేసుకుని ఇక్కడ ఇస్తే పర్మనెంట్ అడ్రస్ ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఫాదర్స్ డీటెయిల్స్. ఇక్కడ ఫాదర్ యొక్క నేము, ఆయన ఏం చేస్తాడు, ఆయన ప్రొఫెషన్ ఏంటనేది రాయండి. ఇఫ్ ఇన్ సర్వీస్, ఒకవేళ మీ నాన్నగారు ఇన్ సర్వీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగి కనుక అయితే ఓకేనా, ఆయన ఆఫీస్ యొక్క అడ్రస్, ఆఫీస్లో ఆయన యొక్క డిసిగ్నేషను అదంతా రాయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రజెంట్ పోస్టల్ అడ్రస్. సో ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటారు అనేది మీ యొక్క అడ్రస్ లేదా పర్మనెంట్ అడ్రస్. ఎవరిది, నాన్నగారిది. ఇదంతా నాన్నకు సంబంధించినటువంటి కాలం, ఇది 4th కాలం మొత్తం తండ్రిది. తండ్రి యొక్క అడ్రస్ గురించి ఇక్కడ రాయాలి. సార్ తండ్రి అడ్రస్ ఇక్కడ ఎందుకు సార్ అంటే ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు అన్నప్పుడు, మళ్ళీ కొడుకు ప్రభుత్వ ఉద్యోగి అవుతున్నప్పుడు సో ఏమైనా భవిష్యత్తులో ఎలాంటిది ఉంటుంది కొన్ని చెప్పకూడదు మీకు, తర్వాత మీకే అర్థమవుతాయి. ఓకేనా. రైట్. నెక్స్ట్ నేషనాలిటీ. ఇప్పుడు ఫాదర్ నేషనాలిటీ ఏంటిది, ఇండియన్. ఓకేనా. ఫాదర్ ఏంటిది, ఇండియన్ హిందూ. మదర్ ఏంటిది, ఇండియన్ హిందూ ఆర్ ముస్లిం. వైఫ్ లేదా హస్బెండ్ అయితే వీళ్ళ నేషనాలిటీ ఏంటిది, ఇండియన్. ఓకేనా. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ లేదా హస్బెండ్ అంటే మీకు సంబంధించిన భార్య లేదా భర్త ఎక్కడ పుట్టారు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పుడు మనం పోయే గ్రూప్ 4th ఉద్యోగం అనేది ఇది ఒక లంచాలు దొరికేటువంటి ఉద్యోగం. అదే నేను ఇందాక చెప్పేదని చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు ఆస్తులు కూడా గట్టి పెడతారు, భవిష్యత్తులో వీళ్ళు లంచాలు తీసుకొని ఏం చేస్తారు అనే దానిపైన ఒక గట్టి నిఘా కొరకు ఇవన్నీ అడుగుతున్నట్టు నేనైతే బాగా అర్థం చేసుకుంటున్నాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ద అప్లికెంట్. సో అప్లికెంట్ ఎవరైతే మనం ఉన్నారో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ ప్రజెంట్ ఏజ్ అంటే ఈ సంవత్సరంలో పర్టికులర్ మంత్ తీసుకోండి, మంత్ డేట్ తీసుకొని దాని ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో వచ్చిన ఇయర్స్ ఇక్కడ రాయండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎస్ఎస్సి, ఎట్ ద ఏజ్ ఎస్ఎస్సి పూర్తయినానికి మన యొక్క ఏజ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్ డిస్టిక్, మీరు ఏ డిస్టిక్లో పుట్టారు సో దానికి సంబంధించినటువంటిది. సో అంటే ఇప్పుడు మీకు ఒక డౌట్, సార్ నేను పాత కరీంనగర్ జిల్లాలో పుట్టా కానీ ఇప్పుడు మా కరీంనగర్ సిరిసిల్ల జిల్లా అయింది సార్, ఇప్పుడు నేను ఏ అడ్రస్ రాయాలి అంటే ఇప్పుడున్న సిరిసిల్ల రాయాలి. నెక్స్ట్ డిస్టిక్, మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ప్రజెంట్ ఏ జిల్లాకు మీరు సంబంధిస్తారో అది రాయాలి. నెక్స్ట్ రిలీజన్, ఇక మతంకి వచ్చేసింది. సో మీ రిలీజన్ ఏంటిది ఇక్కడ రాయండి. ఓకేనా. ఇండియన్ హిందూ అట్లా. ఓకేనా. నెక్స్ట్ మీరు కనుక షెడ్యూల్డ్ క్యాస్ట్ కనుక అయి ఉంటే, షెడ్యూల్డ్ ట్రైబ్ అయితే లేదా బ్యాక్వర్డ్ క్లాస్, ఇందులో మీరు ఏది అయితే దాన్ని ఇక్కడ టిక్ చేయండి. సపోజ్ బీసీ అని అనుకుంటే ఇట్లా టిక్ చేయండి. మరి ఈ బీసీలో మళ్ళీ ఏముంది మీకు అంటే ఏబిసిడి ఏమున్నదని చూసుకోవాలి. ఇక్కడ దానికి ఇక్కడ రాయండి. బీసీ ఏ అయితే ఏ, బి అయితే బి, ఇలా రాసేయాలి. ఓకేనా. మిగతా వారికి రాయాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే 9th కాలంకి వస్తాం. 9th కాలం అంతా ఎడ్యుకేషన్ చెప్తుంది. అయితే ఇలాంటివి రాయకంటే ముందు ఒక పేపర్లో మనం ముందుగా రాసుకొని పెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో నిబంధన ప్రకారం ఏంటంటే 4th నుండి 7th వరకు ఏ జిల్లాలో అయితే మనం కంటిన్యూగా చదువుతామో ఆ జిల్లానే మనకి లోకల్ జిల్లా అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సపోజ్ ఇప్పుడు పూర్వము పెద్దపల్లి జిల్లాలో, ఓకేనా, కరీంనగర్ జిల్లాలో ఉన్నాడు, ఇప్పుడు పెద్దపల్లి, ఆయనకి ఏ జిల్లా అంటే పెద్దపల్లి జిల్లా అవుతుంది. పూర్వం వచ్చేసి వరంగల్ జిల్లాలో ఉండే కానీ ఇప్పుడు అతను వచ్చేసి ములుగులో ఉంటున్నాడు, ఆయన జిల్లా ఇది వరంగల్ జిల్లా అవుతుంది. ఇట్లా చూసుకోవాలి. ఓకేనా. ముందుగా ఇక్కడ చూడండి ఎస్ఎస్సి మెట్రికులేషన్. ఓకేనా. అంటే మనం స్కూలు ఉండేటువంటి విలేజ్, మండలు, దానికి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంట్రింగ్ అంటే ఈ స్కూల్లో మనం ఎంటర్ అయినటువంటి డేటు, ఎండింగ్ ఆటోమేటిక్గా ఇవన్నీ మనకు అర్థమైపోతాయి, 10th మెమోలు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ డేట్ ఆఫ్ లీవింగ్, ఏ సంవత్సరంలో మనం బయటకు వచ్చేస్తాం. ఎగ్జామినేషన్ విత్ హాల్ టికెట్ నెంబర్, దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ వేసి ఎస్ఎస్సి బోర్డు, సెకండరీ బోర్డుకు సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ పోలీస్ స్టేషన్ అండ్ డిస్ట్రిక్ట్ అంటే మనకు జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క
సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వాళ్ళు మనం ఒరిజినల్ తెస్తున్నామా దొంగ సర్టిఫికేట్ తెస్తున్నామని చెప్పడానికి పోలీసులు స్కూళ్ళలోకి ఎంక్వైరీకి వెళ్తారు, కాలేజీలలోకి ఎంక్వైరీ వెళ్తారు. మీరు ఏవైతే ఇప్పుడు సర్టిఫికెట్ ఇక్కడ జిరాక్స్లు ఇస్తున్నారో వాటిని పట్టుకొని ఆ సంబంధిత స్కూళ్ళకి కాలేజీలకి వెళ్తారు. అట్లా వెళ్ళినప్పుడు మీరు ఇచ్చిన సర్టిఫికేట్ అక్కడ ఉండే డీటెయిల్స్ సేమ్ అవుతాయా కావో చూస్తారు, లేకపోతే క్రిమినల్ కేసు పెట్టేసేసేసి సో శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థలానికి పంపిస్తారు. కాబట్టి ఇక్కడ ఆ డీటెయిల్స్ పెట్టాలి. ఈ 10th క్లాస్ అనేటువంటిది ఏ జిల్లా పరిధిలో ఉంది అనేది ఆ జిల్లా పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయాలి. అలాగే ఇంటర్మీడియట్ మీరు ఎక్కడ చదివారు, ఎప్పుడు ఎంటర్ అయ్యారు, ఎప్పుడు బయటకు వచ్చారు, దాని డేట్స్, ఇంటర్మీడియట్ కాలేజీకి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ అది. సపోజ్ ఇప్పుడు మీరు వరంగల్లో ఒక ప్రైవేట్ కాలేజ్ చదివారు అనుకోండి, దాని డీటెయిల్స్ ఇక్కడ ఇస్తే అక్కడ లోకల్ ఉండేటువంటి పోలీసు ఆ వరంగల్లో వెళ్ళి చూస్తాడు. అంటే సపోజ్ మీది ఎక్కడ ఆదిలాబాద్, కానీ మీరు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదివారు, అప్పుడు హైదరాబాద్ డీటెయిల్స్ ఇవ్వండి. దాని చుట్టుపక్కల ఉండేటువంటిది ఇప్పుడు మీరు నారాయణ కాలేజ్ చదివారు, అందులో కూకట్పల్లి అయితే కూకట్పల్లి అన్నాడు, అప్పుడు కూకట్పల్లి పోలీసులు ఈ నారాయణ కాలేజీకి వెళ్ళి అక్కడ మీ పైన ఎంక్వైరీ చేస్తారు. అట్లా అనమాట. ఓకేనా. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ అంటే మీ డిగ్రీ అనేది ఎక్కడ జరిగింది అదనమాట. ఒకవేళ మీరు డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ వల్ల డిస్టెన్స్ డీటెయిల్స్ ఇచ్చుకోండి సేమ్. పీజీ అయితే పీజీ, ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే ఇలా డీటెయిల్స్ ఇచ్చుకోండి. దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఎంప్లాయ్ అయితే కనుక ఓకేనా, అంటే ఓన్లీ ఇది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. వీళ్ళు ప్రజెంట్ డిసిగ్నేషన్ ఏంటిది అంటే ఏ పొజిషన్లో వర్క్ చేస్తున్నారు, ఈ పీరియడ్ ఎప్పటి నుంచో ఎప్పటి వరకు వీళ్ళు జాబ్ చేస్తారు, వీళ్ళ యొక్క జాబ్ చేసే ఆఫీస్ అడ్రస్ ఏంటిది. ఓకేనా. ఇలా పనిచేస్తున్నప్పుడు ఉద్యోగం నుండి సస్పెండ్ కావడం కానీ ఏమన్నా క్రిమినల్ యాక్షన్ కానీ తీసుకుంటే వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఏదైనా కోర్టు కేసులు కనుక మన పైన ఉన్నాయా, కోర్టుకు సంబంధించిన ఏమైనా కన్విక్షన్స్ ఏమైనా మన పైన జరిగినాయా డిపార్ట్మెంట్ పరంగా, ఓకేనా, ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఇందులో డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఏది లేకపోతే నీళ్ళని రాసి వదిలిపెట్టేయండి, లేదా నో అని పెట్టండి, లేదంటే ఇట్లా అడ్డం ఒక గీత పెట్టేయండి. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి 2-3 దట్ హోమ్ అంటే ఇక్కడ మనకి కొద్దిమంది తెలిసిన వ్యక్తులను గురించి వాళ్ళ డీటెయిల్స్ మనం ఇక్కడైతే ఇవ్వాలి. అంటే ఏంటంటే వీళ్ళు ఎంక్వైరీ చేయడంతో పాటు మీకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరో ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తారు. అంటే వీళ్ళు మీ బ్లడ్ రిలేషన్ అయ్యి ఉండొద్దు, మీ దోస్తుల పేర్లు ఇచ్చుకోండి. ఇక్కడ సపోజ్ మీ దోస్తు యొక్క పేరు, ఓకేనా, ఆయనకు సంబంధించిన ఇంటి అడ్రస్సు, నెక్స్ట్ అతనికి సంబంధించినటువంటి ఓకేనా అంటే ఏదైనా కాంప్లెక్స్ అక్కడికి ఉంటుంది, స్ట్రీటు, రోడ్డు, వాళ్ళ గురించి డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క ఫోన్ నెంబరుతో సహా ఇందులో అటాచ్ చేయండి. ఒక క్యాండిడేట్ 1 క్యాండిడేట్ 2 ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఆడవాళ్ళ పేర్లు ఇచ్చే ప్రయత్నం చేయకండి, మగవాళ్ళ ఇవ్వండి, ఎందుకంటే ఆడవాళ్ళతో ఇబ్బంది ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఇలా మీ ఇద్దరి పేర్లు ఇచ్చుకోండి. మీ దగ్గర ఉన్న దోస్తులు ఎవరైనా బాగా మాట్లాడేటోళ్ళు, మీ గురించి పాజిటివ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటే ఇవి ఇవ్వండి. మీకు కన్ఫ్యూజ్ చేస్తారు, ఇవ్వండి ఎందుకు అడుగుతున్నారంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే అంతే ఉంటుంది. ఓకేనా. మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటా అంటే ఇక్కడ కుదరదు, కంపల్సరీ ఎంక్వైరీలు అన్నీ ఉంటాయి. ఇకపోతే హ్యావ్ యూ ఎవర్ బీన్, ఓకేనా, ఏదైనా మెంబర్గా వర్కర్గా ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నారా, లేదా మీ కుల సంఘాల మీటింగ్లలో యూత్కు సంబంధించిన స్టూడెంట్ లెవెల్ ఏమన్నా లేబర్ ఇట్లాంటి దాంట్లో ఉన్నారా, అంటే మీరు భవిష్యత్తులో ఇట్లాంటి ఉన్న వాళ్ళకి కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. మళ్ళీ ఇటుకి వచ్చి యూనియన్లు స్టార్ట్ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారా అని ఉద్దేశంతో అడుగుతున్నారు. కాబట్టి 13 బిట్లో మీరు ఏదైనా ఇప్పుడు అంబేద్కర్ యోజన సంఘాలు ఉంటాయి, వీళ్ళు ఏదో ఒక మెంబర్గా ఉంటారు, అట్లుంటే దాని గురించి ఇక్కడ డీటెయిల్స్ రాయండి. ఏది లేకపోతే వదిలేయండి. ఓకేనా. రాజకీయ పార్టీలో నేను మండల అధ్యక్షుడు చేసిన, ఇంతకుముందు ఇది చేసిన, గ్రామాల్లో ఇది చేసిన అంటే దాని గురించి మీ డీటెయిల్స్ ఏది లేదో లేండి. అదంతా డిక్లరేషన్, ఇక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పి ఇక్కడ సంతకం చేసి ఈ తర్వాత ఇది చేసేయండి. ఇప్పుడు ఈ డాటా ఓకేనా మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక గజిటెడ్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు గజిటెడ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా మీ పేరు రాస్తాడు, ఇది మీ పేరు, ఓకేనా, డాటర్ ఆఫ్ లేదా వైఫ్ ఆఫ్ లేదా సన్ ఆఫ్ రాసి, ఓకేనా, అతను మీకు ఎన్ని రోజులుగా తెలుసు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాస్తాడు. రాసి ఆయన యొక్క సిగ్నేచర్ చేసి చేస్తాడు. చేసిన తర్వాత సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్ అటెస్టెడ్ బై గజిటెడ్ ఆఫీసర్, ఇక్కడ మీరు అతికేస్తే దాని మీద సంతకం చేస్తాడు. ఆయన సంతకం కూడా ఇక్కడే చేస్తాడు గజిటెడ్ ఆఫీసర్, చేసి ఈ సర్టిఫికేట్ మీకు ఇస్తాడు. సో ఇది ఒక ప్రాసెస్, ఇది గజిటెడ్ ఆఫీసర్కి ఇవ్వాల్సింది. ఇది కాక మీకు చెక్ లిస్ట్ సర్టిఫికేట్ ఇంకొకటి ఉంటుంది. ఈ చెక్ లిస్ట్ సర్టిఫికేట్లో ఏం చేయాలంటే ఇక్కడ ఇది కరెక్ట్గా క్లియర్గా వినే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. ఈ చెక్ లిస్ట్ సర్టిఫికేట్ విషయంలో తీసుకుంటే ముందుగా ఇక్కడ మీ ఫోటో అతికిచ్చేసేయండి. నేను ముందే చెప్పా, కనీసం ఒక 10 నీట్గా కొత్తగా ఉన్న ఫోటోలు తీసి పెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అధికారికంగా జాబ్ ఇవ్వబోతున్నది కాబట్టి నీట్నెస్ని మంచి మెయింటైన్ చేయాలి, ప్రొఫెషనల్గా కనబడాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినా కానీ మంచిగా నీట్గా డ్రెస్సు, గ్రూము, ఓకేనా, షూ, ఇన్షర్టు
ఎట్లా కనబడాలంటే చూస్తేనే సంథింగ్ అయితే ఇతను ఇలా ఉన్నాడా అని అనిపించాలి, ఆ రకంగా మనం వెళ్ళాలి. కాబట్టి ముందుగా ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి రాసుకోండి, రిఫరెన్స్ ఐడి మీకు దాంట్లో ఉంటుంది, మీ అప్లికేషన్ ఫామ్లో అది రాయండి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ రాసేసి సో వెరిఫికేషన్ డేట్ అండ్ టైం అది మీకు తెలుస్తుంది. మీ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, మీ యొక్క ఏజ్ అంటే ఈ పర్టికులర్ టైం ఈ డేట్ నాటికి చూస్తే మీ యొక్క ఏజ్ ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని రోజులు అనేది ఇక్కడ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, యాజ్ పర్ డర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాసుడు కాదు, ఏజ్ ఎంత అంటే మీరు పుట్టిన దాని మీద చూస్తే ఇప్పటికీ సపోజ్ ఒక అనేటువంటి నాకు 28 సంవత్సరాల 3 నెలల 22 రోజులు అట్లా అనమాట. ఇక్కడేమో డేట్ ఆఫ్ బర్త్ వేయండి క్లియర్గా. ఇది అయిపోయిన తర్వాత ఓకేనా, అయితే ఇది కొంచెం అప్డేట్ అవుతుందండి. ఇక్కడ మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ అడుగుతారు, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 10th ఇంటర్ ఇందాక అక్కడ అడిగాడు కదా అట్లా అనమాట. అంటే సో డీటెయిల్స్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ సపోజ్ 10th క్లాస్ క్యాండిడేట్కి అక్వైరింగ్ ద క్వాలిఫికేషన్ బై ద క్యాండిడేట్ డేట్ అంటే ఏ డేట్ నుండి మెమో వచ్చింది అది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సెక్యూర్ అంటే మీకు పర్సెంటేజ్ మీకు ఎన్ని మార్కులు అంటే మొత్తం మార్కు వచ్చిన మార్కులు డివైడెడ్ బై మొత్తం మార్కులు ఇంటూ 100 వచ్చిందనమాట. నేమ్ ఏంటిది సో ఇక్కడ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి ఓకేనా. సో బీఎస్సీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, రెగ్యులరా డిస్టెన్సా ఏది ఉంటుంది రాయండి. నేమ్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడ చదివారు తెలంగాణ. అట్లాగే ఇంటర్మీడియట్లో క్వాలిఫికేషన్ ఏంటిది ఇంటర్మీడియట్ అని పూర్తి రాయండి, ఇంటర్ అని షార్ట్ కట్ రాయొద్దు ఓకేనా. బ్రాకెట్లో ఎంపీసీ బైపీసీ ఇచ్చి డేట్ అంటే మీరు మార్చిలో ఎగ్జామ్ పాస్ అయిన డేటు, మీకు వచ్చిన మొత్తం మార్కులకి వెళ్ళి చూస్తే పర్సంటేజ్, బోర్డు బీఓఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, బిఐఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, రెగ్యులర్ డిస్టెన్స్ ఆ తర్వాత దానికి సంబంధించింది. అట్లాగే డిగ్రీ విషయంలో మనం తీసుకున్నట్టయితే డిగ్రీలో మనకి ఏమొస్తుంది అంటే యూనివర్సిటీ వస్తుంది. సో డేట్ ఇచ్చుకొని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వేసిన తర్వాత ఒకవేళ మీకు గ్రేడ్ ఉంటే గ్రేడ్ వేయండి. ఆ తర్వాత బోర్డా యూనివర్సిటీ, ఇది యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అట్లా మీరు చెప్పుకోండి. రెగ్యులరా డిస్టెన్స్ అదే ఇచ్చుకోండి. ఆ తర్వాత అది లొకేషన్ అంటే ఈ యూనివర్సిటీ ఏ జిల్లాలో ఉందో ఆ యొక్క లొకేషన్ ఇక్కడ రాసేయండి. ఇలా డిగ్రీ పీజీ ఇంకా మీకు ఏమేమైతే ఇక్కడ మీరు పట్టుదలుచుకున్నారో అవి. ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క కమ్యూనికేట్ ఏంటిది సపోజ్ బీసీ రైట్, బీసీలు ఏంటిది బీసీడీ ఇట్లా ఓకేనా. ఇది ఏం రాయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వచ్చేసి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా బీసీ క్యాండిడేట్లు సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు వెదర్ నువ్వు నాన్ క్రిమిలేయర్ అవునా కాదా, ఎస్ అయితే ఇది మనకు అవసరం లేదు. డేట్ ఏ డేట్ నాన్ క్రిమిలేయర్ మనకు వచ్చింది దాని గురించి డీటెయిల్స్ ఇక్కడ రాస్తాం. ఏజ్ రిలాక్సేషన్ ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇది రాస్తారు, మిగతా వాళ్ళకి ఇది అవసరం లేదు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటిది రాసుకుంటారు. నెక్స్ట్ ఇండికేట్ దట్ ఎవిడెన్స్ ఆఫ్ దట్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్. 4th క్లాస్ చదివిన ఇయర్ ఏంటిది మనం ఏం చేయాలంటే ఎప్పుడే కానీ 1వ తరగతి అనుకొని ఇది ఏ స్కూల్లో చదివినాము ఓకేనా, ఏ ఇయర్లో చదివినాము, ఏ జిల్లా ఏ మండలాన్ని రాసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ 2వ తరగతి చదివినటువంటి ఇయర్ ఏంటిది, 3వ తరగతి చదివిన ఇయర్ ఇట్లా ఒక పేపర్ మీద రాసుకొని పర్మనెంట్గా ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని చూసుకుంటా ఇక్కడ ఏంటంటే మనం రాసేయాలి. సో ఆ డిస్ట్రిక్ట్ ఏంటిది, ఆ స్టేట్ ఏంటిది, 5th క్లాస్ చదివిన ఇయర్ ఏంటిది, డిస్ట్రిక్ట్ ఏంటిది, స్టేట్ ఏంటిది, 6th 7th 8th 9th అప్ టు 10th వరకు ఇన్నో డీటెయిల్స్ అని రాసేయాలి. నెక్స్ట్ జోన్ యూ బిలాంగ్ టు, ఇప్పుడు మీరు ఏ జోన్ పరిధిలో వస్తారు. మనకి ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి జోన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను మీకు క్లియర్ అంటాను. నాకు తెలిసి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివిన వాళ్ళు మీకు జోన్లు తెలియని కాదు, మీకు తెలిసే ఉంటుంది జోనల్ విధానం అనేది. ఈ నోటిఫికేషన్లో కూడా నాకు తెలిసి ఇస్తాడు, ఎందుకంటే కొన్ని ఇలా జోనల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకు ఉండేటువంటి 99 పోస్టులలో ఎవరు ఏ కేటగిరీ జోన్లో వస్తారో అవి ఉన్నది కాబట్టి. లేకపోయినా మీకు తెలుసు, నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నాను మీ జోన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అక్కడైతే ఇచ్చుకోండి, ఎవరు ఏ జోన్లో ఉన్నారు. ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి కదా, ఈ 33 జిల్లాలలో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 జోన్స్లలో మీరు ఎక్కడ ఉన్నారో అది జోన్ అయితే అక్కడ రాసుకొని పెట్టుకోండి ఓకేనా. బాసర జోన్ కానీ, రాజన్న సిరిసిల్ల జోన్ కానీ, భద్రాద్రి కానీ ఇట్లా. నెక్స్ట్ ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ కనుక అయితే దాని డీటెయిల్స్ రాయండి, ఎన్ఓ సర్టిఫికేట్ గురించి రాయండి. మీరు కాకపోతే దీన్ని వదిలేయండి. నెక్స్ట్ అదర్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఏమైనా మీ దగ్గర ఉంటే గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అలాంటివన్నీ ఉంటాయి. సో ఇది ఆఫీస్ యూజ్ అనమాట, మొబైల్ నెంబర్ రాసి సంతకం చేసేయండి, ఇది అయిపోతుంది ఓకేనా. సో ఇది అఫీషియల్ యూజ్, ఇది మనకేం అవసరం లేదు, వాళ్ళే చూసుకుంటారు. సో ఇందులోనే ఇంకా ఇది మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆల్రెడీ మీరు ఎట్లాగో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ ఆప్షన్ నుండి తీసుకుంటారు, దాంతో మీకు ఇబ్బంది లేదు. కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు ఎట్లాగా చేస్తుంది, అది ఇబ్బంది లేదు. ఇకపోతే అన్ఎంప్లాయిడ్ దీన్ని ప్రింట్ తీసుకుని దీంట్లో మీ డీటెయిల్స్ రాయండి, ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ రాసి. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఎక్కడ జరిగినా సెంటర్ ఏంటది దాని డీటెయిల్స్ అన్ని రాసేసి, సెంటర్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ పర్ ఉంటుంది, దాని సెంటర్ కోడ్ కూడా ఇక్కడ అండి, పోస్టల్ అడ్రస్ అనేది పూర్తిగా ఇక్కడ డీటెయిల్స్ అయితే రాసేయండి. మీది సెంటర్ డీటెయిల్స్ కాదు, మీ డీటెయిల్స్ పోస్టల్ అడ్రస్ దగ్గర.
ఇక్కడ సంతకం చేసి ఇచ్చేసేయండి. ఇది మీరు ఏ ఫామ్ని ఎలా నింపాలని నేను చెప్పినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ పూర్తి చేసి చేయండి. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే మీకు ఇక్కడ కావాల్సింది సార్ మాకు ఏంటిది కాన్వొకేషన్ నేను తీసుకోలేదు, కాన్వొకేషన్ ఇదే పెద్ద ప్రాబ్లంగా ఉంది అందరిది. సో డిగ్రీ కాన్వొకేషన్ కంపల్సరీ తీసుకోవాలండి, లేకపోతే ఇవి ఆన్లైన్లో అప్లై చేస్తే తొందరనే ఇస్తారు. ఓకేనా? దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను, దాని ప్రకారం మీరు ఇమ్మీడియట్గా ఆ కాన్వొకేషన్ ఎంటబడే ప్రయత్నం అయితే చేయండి. కాన్వొకేషన్ మీరు తెచ్చుకుంటేనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మళ్ళీ ఎలిజిబుల్ అవుతారు. లేదు అని చెప్పేసి ఇబ్బంది పడకండి, వస్తుంది, టెన్షన్ కూడా పడకండి. ఓకేనా? సో ఇంత డీటెయిల్గా అయితే నేను ఇచ్చాను. ఇది మీకు వస్తుంది సార్, ఇది మీకు ఎక్కడ పెట్టాలి మళ్ళీ మీరు అడుగుతారు సార్, ఇది మాకు ఎక్కడ దొరకాలి ఈ అప్లికేషన్ ఫామ్ అని అంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో ఉండే ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఏం చేస్తానంటే అక్కడ డౌన్లోడ్ ఏంటిది వెరిఫికేషన్ ఫామ్ అని గెస్టెడ్ ఫామ్ అని ఒక లింక్ ఇస్తే దాని ప్రకారం మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఇది కాదు మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు వస్తుంది ఇంకా, ఎందుకంటే టీఎస్పీఎస్సీ ఇంక ఇచ్చేది నేను ఇది ఓల్డ్ చూపిస్తున్నా, మీకు స్పెషల్గా అయితే ఒకటి వస్తుంది, వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి. గెస్టెడ్ ఆఫీసర్ ఇది సేమ్, కానీ స్టార్టింగ్ అంటే ఇది సేమ్, గెస్టెడ్ ఆఫీసర్ ఇది సేమ్, కానీ స్టార్టింగ్లో వచ్చేది మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది మొన్న మధ్య బీపీఈడి వాళ్ళకి, అందుకే ఇక్కడ వాళ్ళ బీపీఈడి కోర్సు, ఆ తర్వాత ఎంపీఈడి కోర్సు ఇట్లా ఉంది. ఇప్పుడు మీకు అక్కడ సంథింగ్ డిఫరెంట్ వస్తుంది, కానీ గెస్టెడ్ ఆఫీసర్ మాత్రం సేమ్గా ఉంటుంది. మీరు ప్రింట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, అన్నీ సెట్ చేసుకొని పెట్టుకోండి, టెన్షన్ పడకండి, బీ హ్యాపీ, బీ కూల్. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు మీరు మెసేజ్ పెట్టండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా నాకు ఉన్నది, మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ పేరుతోనే. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అవ్వని నేను ఇమీడియట్గా నేను మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తుంటాను. ఓకేనా? సో ఇంత కష్టపడి నేను మీకు అందించినట్టు కృతజ్ఞతగా మీరు 10 మందికి మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలి. సో అట్లాగే ఈ యొక్క వీడియోని 10 మందికి మీరు షేర్ చేయాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.